సర్కారు బడి సమస్యలకు ఒడి. విద్యాలయం అంటే సకల విద్యలకు ఆలయంగా ఉండాలి. కానీ ఇక్కడ సమస్యలకు నిలయంగా మారినాయి సర్కారు బడులన్నీ కూడా రాష్ట్రంలో చాలా వరకు. ఇప్పుడు మనం సనత్ నగర్లోని రౌండ్ టేబుల్ స్కూల్ అనే దగ్గర ఉన్నాం. ప్రైమరీ స్కూలు, హై స్కూల్ కలిపి ఇక్కడ దాదాపు 500 నుంచి 600 మధ్య విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. చూస్తే చిన్న కాంపౌండ్లో, చిన్న బిల్డింగ్లో తరగతి గదులు, అరకొర తరగతి గదులతోని ప్రైమరీ సెక్షన్, హై స్కూల్ సెక్షన్ ఒకే దగ్గర కలిపి చదువుకుంటూ ఉన్నారు. ఎట్లా అంటే విద్యార్థులు అందరూ కూడా క్లాస్ రూమ్లోంచి బయటకు వస్తే ఒకే దగ్గర, అంటే ఒక అసెంబ్ల్ కాలేని, అందరూ ఒకే దగ్గర, విద్యార్థులు అందరినీ ఒకే దగ్గర అసెంబ్ల్ చేయాలి అనంత ఇరుకు బిల్డింగ్లో ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఒకసారి చూద్దాం మనం లోపలికి వెళ్ళి. అసలు ఆ ఇరుకు గదుల్లో పిల్లలు ఎట్లా చదువుకుంటా ఉన్నారు, ఎన్ని గదులు అవసరం ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తూ ఉన్నారు, అంతమంది విద్యార్థులకు ఆ తరగతి గదులు సరిపడా ఉన్నాయా లేవా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వచ్చినాం సనత్ నగర్ రౌండ్ టేబుల్ ప్రైమరీ సెక్షన్. ఇది కిందంతా కూడా, ఇక్కడంతా కూడా ప్రైమరీ సెక్షన్ బిల్డింగ్. 5 తరగతి గదులకు గాను 3 రూమ్స్ ఉన్నాయి. మొత్తం దాదాపు 220 నుంచి 250 మంది పిల్లలు చదువుకుంటారు. తరగతి గదులు సరిపోక ఇక్కడ బయట, అంటే చెట్ల కింద ఇక్కడ కొంతమంది పిల్లలు కూర్చున్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఒక రేకుల షెడ్ కింద కొంతమంది పిల్లలు, అంటే చిన్న చిన్న సెక్షన్లు, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ వాళ్ళని ఇక్కడ బయట ఇట్లా కూర్చోబెట్టి చదివిస్తున్న పరిస్థితి చూడవచ్చు. గత ఏడాది 160-170 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈసారి అడ్మిషన్లు పెరిగినాయి. దాదాపు 220 మంది ప్రస్తుతం ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఇంకా కూడా అడ్మిషన్లు పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపు 250 వరకు, 280 వరకు కూడా అడ్మిషన్లు పెరిగి విద్యార్థుల సంఖ్య చేరే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జ్ టీచర్, హెడ్ మాస్టర్ అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న టీచర్లు చెప్తా ఉన్నారు. మరి పిల్లలకు సరిపడా రూమ్స్ ఉన్నాయా లేవా ఒకసారి చూద్దాం. అసలు ఎన్ని తరగతి గదులు ఉన్నాయి, విద్యార్థులకు ఎన్ని గదులు అవసరం, ఇక్కడ గ్రౌండ్ కూడా పూర్తిగా వాళ్ళందరూ ఉదయం ప్రేయర్ చేసుకోవడానికి కావచ్చు, రకరకాల అవసరాలకు ఆటలు ఆడుకోవడానికి కావచ్చు, అది కూడా పూర్తిగా లేదు. ఇంతే ఇక ప్రైమరీ సెక్షన్కి హై స్కూల్ కలిపి కూడా మొత్తం ఇంతే గ్రౌండ్ ఉంది. అసలు అడుగుదాం. ఇప్పుడు మనతో పాటు టీచర్ ఉన్నారు, సీనియర్ టీచర్. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ప్రైమరీ సెక్షన్లో, దానికి సంబంధించి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, వాళ్ళు సరిపడా రూమ్స్ ఉన్నాయా లేవా అడిగి మేడంతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మీరు ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు? ఎంతమందికి విద్యార్థులకి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, సరిపోతా ఉన్నాయా, తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయా, విద్యార్థులకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అడ్మిషన్లు? అవునండి, ఈ సంవత్సరము 211 అడ్మిషన్లు ఉన్నాయి మా దగ్గర. మినిమం 160 to 170 మెంబర్స్ మా దగ్గరకు హాజరవుతారు పిల్లలు. మాకు కేవలం తరగతి గదులు 3 మాత్రమే ఉన్నాయండి. దాతల సహాయంతో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ కింద కూడా ఒక తరగతి నిర్వహిస్తున్నాము. వర్షం పడితే కనుక ఆ షెడ్ కింద అంతా తడి అయిపోతుంది. పిల్లల్ని 1, 2, 3 క్లాసులను కూడా ఒక్కోసారి కంబైన్ చేసి తరగతులు నిర్వహించడం చాలా. ఎన్ని రూమ్స్ ఉన్నాయి మేడం మీకు మొత్తం ఓవరాల్గా ప్రైమరీ సెక్షన్కి? ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని తరగతులకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు? 3 రూమ్లు ఉన్నాయండి. 211 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉందండి మా దగ్గర. మినిమం 160 to 170 మెంబర్స్ ప్రతిరోజు హాజరవుతారు. అంటే 5 తరగతుల విద్యార్థులకు 3 రూమ్లు, మరి మిగతా 2 తరగతుల విద్యార్థులు ఇట్లా బయట కూర్చోబెడుతున్నారు. వర్షం వస్తే, లేదంటే ఇంకేమన్నా వాతావరణం అనుకూలించకపోతే పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళని, సెకండ్ క్లాస్ వాళ్ళని కలిపి 3rd క్లాస్లోనో 4th క్లాస్లో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాల్సి వస్తుందని చెప్తాను. అట్లా కూర్చోబెట్టాల్సి వచ్చిన సందర్భంలో అంటే ఎవరో ఒకరికి క్లాస్ బ్రేక్ అవుతుంది. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే కంబైన్ చేసి తరగతులు నిర్వహించడం కొంచెం కష్టంగానే ఉందండి. ఏ క్లాస్కు ఆ తరగతి ఉంటే కనుక మాకు బోధన కూడా సులభంగా ఉంటుంది. ఇంతమంది విద్యార్థులు, అంటే ప్రైమరీ సెక్షనే దాదాపు 250 మంది వరకు విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇదే కాంపౌండ్లో హై స్కూల్ కూడా ఉంది. వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? లంచ్ టైంలో ఇక్కడ అందరూ లంచ్ చేసుకోవడానికి ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది? మొత్తం లంచ్ టైంలో ఇక్కడ ఈ గ్రౌండ్, ఈ కాంపౌండ్ సరిపోతుందా? మధ్యాహ్న భోజనం సమయంలో హై స్కూల్ వాళ్ళకి, ప్రైమరీ వాళ్ళకి కలిపి ఒకటే గ్రౌండ్ ఉందండి. కొంచెం కిక్కిరిసినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్ని ఆడుకోవడానికి కూడా పాఠశాల ప్రాంగణంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఇంకెక్కడైనా ప్రాథమిక పాఠశాలకు ఎక్కడైనా అకామిడేషన్ కల్పిస్తే మేము ఇంకా బోధన చాలా చక్కగా చేయగలుగుతామని మీకు హామీ ఇస్తున్నాం. అంటే మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఏరియా మాత్రమే ఇది. అక్కడ కనిపిస్తే మళ్ళీ ఈ కొంచెం ఏరియా, ఈ ఈ ఈ కాంపౌండ్లోనే దాదాపు 500 మంది విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్న భోజనం లంచ్ చేస్తారు, ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో. ఇక్కడ సరిపోక చిన్నపిల్లలందరూ ఇక్కడ కూర్చొని, మిగతా పిల్లలందరూ కూడా హై స్కూల్, హై క్లాస్ సెక్షన్ వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్లలోకి వెళ్ళి తినే పరిస్థితి ఉంది. సో అట్లా కొంచెం క్లాస్ రూమ్లో
నీట్నెస్ కావచ్చు, కొంత ఇబ్బంది కావచ్చు అలాంటి ఉంది. ఈ గ్రౌండ్, ఈ కాంపౌండ్ అనేది 500 మంది విద్యార్థులకు సరిపోవడం లేదా మనకు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి హై స్కూల్ సెక్షన్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి హెడ్ మాస్టర్ ఎంత ఉంది వాళ్ళ క్లాసులు ఏమని వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు ఒకసారి ప్రైమరీ సెక్షన్లో ఎవరైతే ఇక్కడ మనకు టీచర్స్ చెప్తా ఉన్నారో వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. క్లాస్ రూమ్లో కంబైన్ చేసినప్పుడు వాళ్ళకు సమస్య ఎట్లా ఉంది, క్లాసెస్ చెప్పడానికి పిల్లలకు అందరికీ ఆ క్లాస్ రూమ్ సరిపోతుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లాస్ రూమ్లో ఒకే క్లాస్కు ఒక తరగతి గదిలో అదే క్లాస్ పిల్లల్ని చదివించినప్పుడు పర్లేదు, కానీ క్లబ్ చేసినప్పుడు వర్షం వచ్చిన నేపథ్యంలో పిల్లలకు బయట రూమ్ లేదు కాబట్టి 2 క్లాసులను ఒకే రూమ్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భంలో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ టీచర్ ఉన్నారు. ఎట్లా ఉంది మేడం, క్లబ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వస్తూ ఉంది? లంచ్ టైంలో కావచ్చు, డ్రిల్ టైంలో, మార్నింగ్ టైంలో పిల్లలందరూ క్లాస్ బయట ఉంటారు, చిన్న గ్రౌండ్ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? క్లాస్ రూమ్స్ 3 ఉన్నాయి, క్లాసెస్ ఏమో 5 ఉన్నాయి. స్ట్రెంత్ కూడా ఎక్కువే ఉంది, మనకి 250 వరకు ఉంది ఇప్పుడు స్ట్రెంత్. సో ప్రతిసారి వర్షం అప్పుడు పడ్డప్పుడల్లా, లేదంటే ఈ సమ్మర్ సీజన్లో బయట షెడ్ కింద కూర్చోబెట్టాల్సి వస్తుంది, బయట ఫ్యాన్సీ వేవ్ లేవు. సో 2 క్లాసెస్ కంబైన్ చేయాల్సి వస్తుంది. సో ఒకరికి చెప్తుంటే ఇంకొకరికి డిస్టర్బ్ అవుతూనే ఉంది కంటిన్యూగా. సో మేము కాన్సన్ట్రేట్గా చెప్పలేకపోతున్నాం, పిల్లలు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ప్లే గ్రౌండ్ కూడా లేదు కాబట్టి పిల్లలందరూ బ్రేక్ ఇచ్చాము, లంచ్ టైంలో గేట్ దాటేసి బయటికి వెళ్తున్నారు. సో అది మెయిన్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్స్ వీటన్నిటికీ కూడా ఛాన్సెస్ ఉంటున్నాయి. సో లంచ్ టైంలో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది కంటిన్యూగా. సో అదే కొత్త స్కూల్ వచ్చి దేనికన్నా ఏర్పాటు చేసి ఇంకా కొంచెం క్లాస్ రూమ్స్ పెంచి కొంచెం గ్రౌండ్ అది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేము మంచి ఎఫెక్టివ్గా చెప్పడానికి ఉంటుంది, పిల్లలు కూడా మంచి కాన్సన్ట్రేట్ చేస్తారు. సనత్ నగర్ రౌండ్ టేబుల్ గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాం మనం. ఇక్కడ మొత్తానికి అంటే ప్రైమరీ సెక్షన్కి హై స్కూల్కి కలిపి ఒకే బిల్డింగ్లో దాదాపు 450 నుంచి 500 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. గ్రౌండ్ కూడా మొత్తం కావాల్సినటువంటి విద్యార్థులు సరిపడా గ్రౌండ్ కూడా లేదు. మొత్తం ఈ స్కూల్లో, హై స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, తరగతి గదుల పరిస్థితి ఏంటి, అంటే సరిపోతుందా, స్కూల్ కాంపౌండ్ సరిపోతుందా లేదా మనతో మాట్లాడడానికి అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. మేడం ఎట్లా ఉంది స్కూల్ పరిస్థితి, ఎట్లా ఉంది, ఐ మీన్ ఆ క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, స్ట్రెంత్ ఎట్లా ఉంది, సరిపోతుందా, అంటే మెయిన్గా ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి స్కూల్లో? అంటే ఇక్కడ మాకు స్కూల్ క్లోజ్ టు 300 ఉంటారు, అంటే 280 అబౌవే ఉన్నారు మాకు స్ట్రెంత్. ఇంకా స్ట్రెంత్ యాడ్ అవుతుంది జూన్ మంత్ కాబట్టి. పరిస్థితులు అంటే అంతా బాగానే ఉన్నారు. క్లాసెస్ అంటే ఇంగ్లీష్ మీడియం కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, తెలుగు మీడియం స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. మా దగ్గర కొన్ని చిన్న రూమ్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ అట్లా ఉంది, మేమేం చేస్తాం కానీ. సో ఆ పెద్ద రూమ్స్ ఏమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాట్ చేసాము, చిన్న రూమ్స్ ఏమో తెలుగు మీడియం వాళ్ళకి అలాట్, ఎందుకంటే న్యాచురల్గా స్ట్రెంత్ వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి. సో మాకు అన్ని క్లాసెస్కి 2 సెక్షన్స్ ఉన్నాయి. సో టీచర్స్ కూడా ఇద్దరిద్దరు ఉన్నారు. ఒక మ్యాథ్స్ సార్ తప్పించి, అంటే మ్యాథ్స్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కానీ యాక్చువల్గా అలాట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు డెప్యుటేషన్లో ఉన్నారు డిఓ ఆఫీస్లో. సో మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇంకోటి మాకు మెయిన్గా ఫిజికల్ డైరెక్టర్ లేరు ఆ పిల్లల్ని గేమ్స్ ఆడించడానికి, వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. స్కూల్కి సరిపడా అటు ప్లే గ్రౌండ్ కూడా లేదు కదా, ఇదే కాంపౌండ్లో అటు ప్రైమరీ సెక్షన్, హై స్కూల్ సెక్షన్ 2 కూడా నడిపిస్తాం. 2 ఉన్నాయి. అయితే యాక్చువల్గా ప్రైమరీ వాళ్ళకి ఇంకొక బిల్డింగ్ అలాట్ చేశారు రీసెంట్గా. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, మేము కింద రూమ్స్ కూడా మేము యూస్ చేసుకోవడానికి వీలుంటుంది. మాకు అప్పుడు బాగుంటుంది, అంటే ల్యాబ్కి ఒక రూము, లైబ్రరీకి ఒక రూము అలాంటివి మేము కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి గేమ్స్ కూడా ఎవరైనా ఒకవేళ గేమ్స్ టీచర్ ఉంటే ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది గ్రౌండ్, అక్కడికి తీసుకెళ్ళి ఆడిస్తారు. ఇంతకుముందు ఉండేవాళ్ళు గేమ్స్కి, ఇప్పుడు లేరు. ఆ సార్కి ప్రమోషన్లో వెళ్ళిపోయారు పీడిగా. సో ఒకవేళ మాకు ఎవరన్నా అలాట్ చేశారనుకో ఇక్కడ దగ్గరున్న గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి ఆడిస్తారు. మా దగ్గర ఉన్న కార్పొరేటర్ కూడా కోఆపరేట్ చేస్తారన్నమాట పిల్లల్ని అక్కడ ఆడించుకోవడానికి. మాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అసలు. యాక్చువల్గా మాకు కావాల్సింది పీఈటీ ఉంటే మాత్రము మా పిల్లల్ని అదేంటి గేమ్స్ ఆడించుకోవడానికి కూడా ప్రాబ్లం ఏముంది. సో అంటే ఇప్పుడు ప్రైమరీ సెక్షన్, హై స్కూల్ సెక్షన్ కాకుండా ప్రైమరీ సెక్షన్కి ఒక సపరేట్ బిల్డింగ్ కేటాయిస్తే ఆ రూమ్స్ కూడా లైబ్రరీ కోసము, ల్యాబ్ కోసము, అంటే మిగతా ఎఫిషియెంట్గా పూర్తిగా వాడుకోవడానికి సఫిషియెంట్గా ఉంటుందని చెప్పేసి అంటారు. అవును, అదే అంటున్నాను. ప్రైమరీ వాళ్ళకి ఆల్రెడీ ఒక బిల్డింగ్ అలాట్ చేశారు, అది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూర్చోబెట్టడం లేదంటే ఇది సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఆ తడి చెమ్మకి కొంచెం ఎలక్ట్రిక్ అంటే షాక్ కొడుతుంది అది అన్నారు. సో ఆ ప్రాబ్లం పోగొట్టడానికి వాళ్ళు అక్కడ డిమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. వన్స్ దట్ ఈస్ డన్ మేము మా ఈ కింద రూమ్స్ కూడా మేము యూస్ చేసుకుంటాం. డ్రిల్ టైంలో కావచ్చు, లంచ్ టైంలో కావచ్చు, చిన్న గ్రౌండ్లో ఉంది. మొత్తం 500 మంది విద్యార్థులు ఇక్కడ అంటే వాళ్ళందరూ లంచ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి కావచ్చు సరిపడా లేదు. అంటే ఆ టైంలో ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? రోడ్డు కూడా దగ్గరగా ఉంది, మరి కాంపౌండ్ వాళ్ళు కూడా చిన్నగా ఉంది.
మా దగ్గర 500 ఉండని, 600 ఉండని, 700. మా దగ్గర మిడ్ డే మీల్స్ సర్వింగ్ చేసే లేడీ ఎక్సలెంట్గా చేస్తారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. ప్రతి పిల్లలు ఫస్ట్ ప్రైమరీ పిల్లలు బయటకు వస్తారు, వాళ్ళకి సర్వ్ చేస్తారు. వాళ్ళు తింటా ఉండగా వాళ్ళని ఒక సైడ్ కూర్చోబెట్టేసి హై స్కూల్ వాళ్ళకు కూడా సర్వ్ చేస్తారు. సో అందరికీ సరిపోతుంది. మేము ప్రేయర్ కూడా చేయించుకుంటాం అక్కడే. మా పిల్లలందరూ సరిపోతారు. ఎందుకంటే ప్రైమరీ వాళ్ళు లోపలే చేయించుకుంటారు యాక్చువల్గా. హై స్కూల్ వాళ్ళు మాత్రం బయట చేపిస్తాము. ఎందుకంటే ప్రైమరీకి హై స్కూల్కి సరిపోదని ప్రేయర్ చేయించేటప్పుడు. మిడ్ డే మీల్స్ అప్పుడు కూడా అంతే, ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తారు, తర్వాత మా పిల్లలకి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ స్కూల్. దాదాపు 2 ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కలిపి కూడా ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ గ్రౌండ్లోనే వాళ్ళకు అంటే లంచ్ టైంలో కావచ్చు పిల్లలకి అక్కడ ప్రైమరీ స్కూల్ సెక్షన్ వాళ్ళకి అందరికీ వడ్డించి వాళ్ళని క్లాస్ రూమ్లోకి పంపించిన తర్వాత హై స్కూల్ వాళ్ళకు అక్కడ లంచ్ సంబంధించిన మిడ్ డే మీల్స్ సర్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఉదయం ప్రేయర్ టైంలో కూడా ప్రైమరీ సెక్షన్ పిల్లలందరూ కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో ఏదైతే 3 గదులు ఉన్నాయో ఆ క్లాస్ రూమ్లోనే వాళ్ళు ప్రేయర్స్ చేసుకుంటారు. హై స్కూల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకుంటారని చెప్పేసి ఆ మేడం చెప్తా ఉన్నారు. మొత్తానికైతే గ్రౌండ్ అవసరం అయితే ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటే తరగతి గదులు కూడా క్లాస్ రూమ్స్ కూడా ఇంకా పెంచితే ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ ఇస్తే క్లాస్ రూమ్స్ సఫిషియెంట్గా వాడుకోవచ్చు. ప్లస్ ల్యాబ్స్ దానికి సంబంధించిన లైబ్రరీ లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. స్టాఫ్ రూమ్ కూడా ఒకటే స్టాఫ్ రూమ్ అంటే అడ్మినిస్ట్రేషన్ రూమ్ కూడా ఒకటే ఉంది. కొంచెం డివైడ్ చేసేలాగా ఇంకా రూమ్స్ సంఖ్య పెంచితే విద్యార్థులకు చదువుకోవడానికి కూడా దానికి సంబంధించినటువంటి ఇరుకుల లేకుండా చిన్న చిన్న గదులు ఉన్నాయి కాబట్టి కొంచెం విశాలమైన గదులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.